హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ఉండుటకు, వాక్యము చదివి స్తుతియాగం అర్పించి ప్రార్థించుటకు కృప చూపుతున్న దేవునికి స్తోత్రం. గడచిన దినమంతా పగలు రాత్రి కాచి కాపాడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుదిన వాక్యం కొరకు ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 35వ అధ్యాయం చదువుకుందాం. నాతో ఏకీభవించండి. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడము. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకే లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయి ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తవ్విరి. వారికి తెలియకుండా చేటు వారి మీదికి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కూట సాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయ చూచుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులును నేనెరుగని వారును నా మీదికి కుడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలము నందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనముగా ఉండకము. ప్రభువా, నాకు దూరముగా ఉండకము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక. వాని మృంగివేసిదమని వారు చెప్పుకొనకయుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. నేను వేకువనే లేచెదను. నీ ప్రజల మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని వాక్యము నన్ను దర్శించి బలపరచుము. మిత్రులే శత్రువులయ్యారు దావీదుకు. సౌలు దావీదు పైన అసూయ ద్వేషం పెంచుకున్నాడు. దావీదు చిన్నవాడైనా సరే గొల్యాతును దేవుని పేరట ఎదిరించి చంపేశాడు. అప్పుడు స్త్రీలు గాన ప్రతిగానములు చేస్తూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను తరిమెదరని స్తుతులు పాడిరి. అప్పటి నుండి సౌలుకు అంతులేని అసూయ దావీదు పైన కలిగెను. అప్పటి నుండి మిత్రులు శత్రువులయ్యారు. నమ్మక ద్రోహం చేసేవారు, విష ప్రయోగములు చేసేవారు ఉన్నారు. దావీదు
నాతో పోరాడు వారితో పోరాడుము అని దేవుని వేడుకుంటున్నాడు. ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి పోరాటములైనా ఆయన మన పక్షమున పోరాడునుగాక. శత్రువుకు కీడు కలుగవలెనని మనము ప్రార్థించకూడదు. శత్రువు మన దగ్గరికి వచ్చినా మనము వానికి భోజనం పెట్టుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కోపము నీవు రేపుకొనక ప్రతిఫలం ఇచ్చువాడను నేనే, పగ తీర్చుకునివాడను నేనే అని దేవుడే చెప్తున్నాడు. గనుక శత్రువులు ఏ శ్రమల మిత్రులుగా మారుదురుగాక. తట్టుకోలేని నింద, అవమానము, శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన ఖచ్చితమైన శిక్ష, తీర్పు ఉంటుంది. అయితే మనం దేవుని పాద సన్నిధిలో మొరపెట్టుకొందుము గాక. యేసయ్యనే లోకము ద్వేషించి, హింసించి సిలువకు అప్పగించింది. ఆయన వెంబడిస్తున్న మనలను కూడా లోకం ద్వేషిస్తుంది, హింసిస్తుంది. పరలోకమందు మీ ప్రతిఫలం అధికమవును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభు కొరకు మనము బ్రతకాలి. ఆయనను వెంబడిస్తున్నప్పుడు సొంతవారు, ఇంటివారు, బయటివారు, వారి ద్వారా కలుగుతున్న కఠిన పరిస్థితులు, నిందలు పాలైనప్పుడు, అవమానాల పాలైనప్పుడు, హింసల పాలైనప్పుడు, బాధల పాలైనప్పుడు కుమిలిపోవద్దు. యెహోవా నాతో వ్యాజమాడి వారితో వ్యాజమాడము దేవా, నేను మౌనముగా ఉందును, నీ సన్నిధిలో ప్రార్థించెదను, నా పక్షంగా పోరాడే దేవా నీకు స్తోత్రం స్తోత్రమని మనము దేవుని ఘనపరచవలెను. మనకు కోపం వచ్చినా, విసుగు కలిగిన, బాధలో విడిచిపెట్టబడినప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు, వారు నన్ను పట్టుకోవాలని ఉన్నారు, పడగొట్టాలని ఉన్నప్పుడు దేవుడు నాతోనే ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. మనం కూడా ప్రతి పరిస్థితిలో ఆయనతోనే ఉండుటకు, ఆయన సన్నిధిలోనే ఉండుటకు కృప కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంతో మనము మన హృదయం నింపబడును గాక. పరిశుద్ధాత్మని కార్యం మనలో జరుగును గాక. స్తుతియాగమర్పించి ప్రభుని గనపరుద్దాం. నాతో ఏకీభవించండి. మనుషుల కపటోపాయములు నీ ప్రజలను అంటకుండా కృప చూపిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ సన్నిధి చాటున నీ ప్రజలను దాచుచున్నందుకు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నన్ను తప్పించు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీవు నన్ను స్వస్థపరిచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీవు నన్ను బ్రతికించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుచున్నందుకు ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా హృదయమును నిబ్బరముగా నుంచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మనుషుల యొక్క దుష్ట శాపము నుండి నన్ను కాపాడుచున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీవు నన్ను చేయి పట్టుకొని ఎత్తి కాపాడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. క్షామకాలమున మరణము నుండి నన్ను తప్పించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా ప్రాణమును పాతాళం నుండి లేవనెత్తిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా ప్రాణమును మరణము నుండి తప్పించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా ప్రాణము విషయమైన వ్యాజ్యములను వాదించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. శత్రువులు నా మీదికి రాకుండా సమాధానము కలుగజేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను విడిపించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా ప్రాణమును విమోచించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. జీవమును అనుగ్రహించి సంరక్షణ చేత నా ఆత్మను కాపాడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ సంరక్షణ చేత నా ప్రాణమును కాపాడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా అతిక్రమములకు పరిహారము నొందిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా పాపములు ప్రాయశ్చిత్తము చేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీవు నా పాపదోషమును పరిహరించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించి సర్వశక్తిగల దేవుని గణపరచుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం స్తోత్రం. ఈ దినమంతా దేవుని సంతోషపరిచే వారముగా ఉందుముగాక. దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని హెచ్చించే వారముగా ఉందుముగాక. ఆయన మనలను ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చే దేవా, నీ యందు మేము హర్షించున్నట్లు మాతో పోరాడు వారితో పోరాడుము దేవా. నీ సేవకుని క్షేమమును చూచి ఆనందించే దేవా, నీ నామము గణపరచబడును గాక.
దేవా, మా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా నిన్ను స్తుతించి ఆరాధించునుగాక. నా దేవా, నా ప్రభువా, నీవు నన్నెన్నడూ విడువని దేవుడవు. దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా దేవా, నిందించబడుతున్నాము, అవమానపరచబడుతున్నాము, నష్టపోతున్నాము దేవా. విసిగిపోకుండా, విరక్తి చెందకుండా నీ ఆత్మతో బలపరచుము దేవా. ప్రార్థన ఆత్మతో నింపుము దేవా. దేవుని యందు బలము పొందుదుము గాక. సాతానుపై జయము దయచేయము దేవా. ప్రేమగల దేవా, నీ కొరకు నీతిగా పరిశుద్ధముగా బ్రతుకుటకు, నీ కొరకు ప్రత్యేకంగా బ్రతకాలని, నీ కొరకు దీనంగా బ్రతుకుటకు మా నోటిని అదుపులో పెట్టుకొని నీకు మహిమ తేవాలని ఉన్నాము దేవా. మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ దినము ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని బట్టి నీకు స్తోత్రం దేవా. అపవాది మమ్మలను రెచ్చగొట్టుటకు, విసిగించుటకు, మమ్మలను కృంగదీయుటకు, రకరకములుగా పోరాటములలో ఇరికించి మీకు దూరముగా ఈడ్చుకుని పోవాలని చూస్తున్నాడు దేవా. మేము జ్ఞానముతో వాని కీడైన ఆలోచనల నుండి తప్పించుకొనుటకు నీ కృపచూపుము దేవా. మా పక్షంగా శత్రువుతో పోరాడము దేవా. వాదించుము దేవా. యేసయానికి స్తోత్రం. నీవే ఉత్తరవాదిగా సహాయము చేయుము దేవా. ఈ రోజంతటిలో మెలకువగలిగి సాతాను ఉచ్చులో చిక్కుకొనక శుద్ధ హృదయమును, మంచి మనస్సాక్షిని దయచేయము దేవా. నీ వాక్యముతో మాట్లాడినావు. అనుదిన వాక్యము ద్వారా హృదయము నింపబడునుగాక. మేము చేస్తున్న మీ పని ఆశీర్వాదకరముగా జరుగునుగాక. గురి యొద్దకు పరిగెత్తుటకు చేయి అందించుము దేవా. అన్ని విషయములలో నీకే మహిమ కలుగునుగాక. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం తండ్రి. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.